కొద్ది రోజుల క్రితం షాబాద్ లో ఒక బాలికతో పాటు మొత్తం 6గురిని అత్యంత దారుణంగా హత్య చేసిన రాజ్ కుమార్ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అలర్ట్ జారీ చేసి ప్రత్యేక బృందాలు అతని కోసం వెతికాయి. అయితే చివరికి మేనమామ ఊర్లోనే అతను అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కేసుకు కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. రాజ్ కుమార్ నిజంగానే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడా, లేక ఈ ఘటన వెనుక మరేదైనా కోణం ఉందా, అతను ఆత్మహత్యకు ముందు ఎవరినైనా కలిశాడా, ఘటనా స్థలానికి ఎలా చేరుకున్నాడు అనే అంశాలపైన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక, ఫోరెన్సిక్ పరీక్షల అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మాకు రెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్, ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో పోలీసులు అసలు ఏమేం విషయాలు బయట పెట్టారు, అసలు ఎప్పుడు వెళ్ళాడు ఆ ఘటన, ఆ స్థలానికి రాజ్ కుమార్ ఎప్పుడు వెళ్ళాడు, నిజంగా అతనే ఏమైనా విషం తాగాడా, లేకపోతే మరెవరైనా ఫోర్స్ చేసి అతని చేత విషం తాగించారా? ఇలాంటి ప్రశ్నలు చాలా మందికి తలెత్తుతున్నాయి కదా. ఈ నేపథ్యంలో అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టించిన షాబాద్ హత్య కేసు నిందితుడు రాజ్ కుమార్ అయితే మృతి చెందారు. అయితే కొత్తూరు సమీపంలోని పెంజర్ల వద్ద అతని మృతదేహం పోలీసులు అయితే గుర్తించారు. అయితే షాబాద్ మండలం దైవాలగూడ సామూహిక హత్యల కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్న సమయంలో అతని మృతదేహం లభించడం పూర్తిగా చర్చనీయాంశమైంది. అయితే 3 రోజుల క్రితం 6గురిని అతి కిరాతకంగా హత్య చేసి పారిపోయిన రాజ్ కుమార్ కోసం తెలుగు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఎలాగైనా పోలీసులు పట్టుకుంటారని మొత్తం ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చనేది భావిస్తున్నారు. అయితే రాజ్ కుమార్ మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ అయితే ఉంది. రాజ్ కుమార్ మృతదేహం కనపడిన ప్రదేశం అతడి మేనమామ ఊరనేది ప్రస్తుతం మనకైతే తెలిసింది. ముఖ్యంగా రాజ్ కుమార్ విషయంలోని వదంతులను నమ్మవద్దని, అధికారికంగా ఏది ఉన్నా తామే ప్రకటిస్తామంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెబుతున్నారు. రాజ్ కుమార్ పై నమోదైన పోక్సో కేసులో మంజూరైన బెయిల్ ఆర్డర్ కాపీలో కూడా ఆ వివరాల ప్రకారం చూసుకున్నట్టయితే బాలికను ఏడాదిగా రాజ్ కుమార్ వేధిస్తున్నాడని, ఆమె ఇంటి వైపు సీసీ కెమెరా ఏర్పాటు చేసి నిఘా పెట్టాడని బాలిక తల్లి ఏదైతే చిట్యాల లక్ష్మి పోలీసులకు అయితే ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా నీ తండ్రిని చంపినట్టే మిమ్మల్ని చంపుతానని బాలికను అతను బెదిరించినట్లు పేర్కొన్నాడు. అయితే ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తే రాజ్ కుమార్ ను మే 26న అరెస్ట్ చేశారు. జూన్ 12 వరకు కూడా బెయిల్ అయితే లభించింది. అయితే 8 ఏళ్ల కిందట చరిత్ర అనే మహిళను ఏదైతే రాజ్ కుమార్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే అతనికి 2 పిల్లలు ఉన్నారు. అయితే పక్కింట్లో ఉండే బాలికను ప్రేమ పెళ్లి పేరుతో వేధించడం, దీంతో అతడి భార్య కూడా అతడిని అసహించుకుంది. అయితే బాలికకు వేధింపులు ఎక్కువయ్యి ఏదైతే పోక్సో కేసు కూడా పెట్టడం జరిగింది. బెయిల్పై బయటకు వచ్చిన రాజ్ కుమార్ ముఖ్యంగా మొన్న అంటే జూలై 10వ తేదీన రాత్రి మైనర్ బాలికను ఆమె తల్లి నానమ్మలతో పాటు భార్య సరిత అలాగే 2 బిడ్డలను కూడా గొంతు కోసి హతమార్చాడు. అయితే ముఖ్యంగా అప్పటి నుంచి కూడా రాజ్ కుమార్ పరారీలో అయితే ఉన్నాడు. పరారీలో ఉండడంతో పోలీసులు కూడా ముఖ్యంగా 12 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రాజ్ కుమార్ ఎక్కడెక్కడికి వెళ్ళాడనే దాంట్లో పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా పోలీసులు సేకరించి మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇటు కర్ణాటక సరిహద్దుల్లో కూడా పూర్తిగా విస్తృతంగా తనిఖీ అయితే చేశారు. అయితే ఈ రోజు ఏదైతే కొత్తూరులోని పంజర్ల గ్రామంలోని ఒక వెంచర్ అంటే ప్రైవేట్ వెంచర్ లో రాజ్ కుమార్ మృతదేహం అయితే కనిపించడం. కుమార్, అయితే ఒక డౌట్ ఏంటంటే 3 రోజులుగా రాజ్ కుమార్ దారుణ హత్యలకు పాల్పడిన తర్వాత 3 రోజులుగా 14 బృందాలుగా పోలీసులు వెతుకుతున్నప్పటికీ కూడా ఈ 3 రోజులు ఎందుకు పట్టుకోలేకపోయారు? అంటే ప్రత్యేకించి పంజర్లలో వాళ్ళేమి నిఘా పెట్టలేదు అనుకోవాలా? అయితే పోలీసులు మాత్రం ఈ హత్యల తదనంతరం కూడా అంటే ముఖ్యంగా ఈ హత్యలు కూడా రాత్రి 11 గంటల సమయంలో జరగడం, అయితే పక్కన ఉన్న స్థానికులు కూడా ఈ హత్యలు జరిగినట్లు కూడా వెంటనే సమాచారం అందకపోవడం దీనికి ముఖ్య కారణం అని చెప్పొచ్చు. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ చూసేటప్పటికే రాజ్ కుమార్ అప్పటికే పరారవడం జరిగింది. అయితే పరారైనప్పటి కాడి నుంచి కూడా అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పూర్తిగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అయితే ఒక చోట కారును వదిలేయడం, అలాగే మరొక చోట ముందుగా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. ఇవన్నీ కూడా పోలీసులు ముందుగానే ఏదైతే అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా పరిశీలించి అప్పటి నుంచి కూడా 12 బృందాలు ఏర్పడడం జరిగింది. అయితే ముఖ్యంగా రాజ్ కుమార్ ని పట్టుకునేందుకు ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేయడం జరిగింది. అయితే రాజ్ కుమార్ మాత్రం ఈ 3 రోజుల పాటు కొన్ని ప్రదేశాల్లో తిరిగిన తర్వాత కొత్తూరులోనే తన మేనమామ ఊరైన పంజర్ల గ్రామానికి చేరుకొని ఒక ప్రైవేట్ వెంచర్ లో ప్రస్తుతం ఒక మృతదేహంగా కనిపించాడు. అయితే దీనిపై కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ కూడా పోలీసులు మాత్రం దీనిపై ఖచ్చితంగా ఒక కీలకమైన ప్రకటన చేస్తాం, అప్పటి వరకు కూడా వచ్చే అదంతులు కూడా ఏవీ నమ్మొద్దంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఇటు పంజర్ల గ్రామం శివార ప్రాంతంలోని పోలీసులకి ఒక 100 డైల్ అయితే రావడం జరిగింది. ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు కూడా పోలీసులకి డైల్ 100 ద్వారా
సమాచారం ఇవ్వడం జరిగింది. స్థానికుల సమాచారంతో అక్కడ పోలీసులు అయితే అక్కడికి రావడం జరిగింది. అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఆ మృతదేహం చూసిన తర్వాత ఇది షాబాద్ లోని ఈ 6 హత్య కేసులో నిందితుడు రాజ్ కుమార్ అంటూ కూడా పోలీసులు అయితే గుర్తించారు. అయితే రాజ్ కుమార్ మృతదేహం పక్కన ఒక విషం బాటిల్ లభ్యం కావడం, అతడు పాయిజన్ తాగి చనిపోయినట్లు ప్రాథమికంగా పోలీసులు అయితే ఒక అంచనాకైతే వస్తారు. అయితే ఈ కేసులోనే అంటే ముఖ్యంగా 6 చంపేయడంతో కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కేసు ఒక సంచలనంగా మారింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇతన్ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ముఖ్యంగా ఎటు తప్పించుకుని పోయే అవకాశం లేకపోవడంతో అతడు ముఖ్యంగా పోలీసులు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేయడం, అలాగే 12 బృందాలు అంటే 14 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఏదైతే రాజ్ కుమార్ ని వెతికించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఎటు బయటికి వెళ్ళే అవకాశం లేకుండా ఇటు మన మేనమామ ఊరైన పంజాల గ్రామానికి చేరుకొని అక్కడ ఈ పురుగుల మంది ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చంటూ కూడా పోలీసులు ఒక భావిస్తున్నారు. అయితే ఇక హత్యలు చేసిన తర్వాత నిందితులను పట్టుకునేందుకు కూడా ఇటు పూచెక్ సిటీ కమిషనర్ పోలీసులు కూడా సుమారు ఈ 14 బృందాలతో విస్తృతంగా గాలింపు అయితే చేపట్టారు. అయితే రాజ్ కుమార్ ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల నగదు బహుమతి కూడా ఇస్తామంటూ కూడా పోలీసులు ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. అయితే పోలీసులు గాలింపు చర్యలు తీవ్రం కావడంతో అతడికి ఎక్కడా ఆశ్రయం దొరకలేదని, చివరికి కొత్తూరు మండలంలో తన మేనమామ ఊరైన పంజర్లకు చేరుకున్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ గ్రామ శివార్లోనే పురుగుల మంతాగా ఆత్మహత్య చేసుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే గతంలో రాజ్ కుమార్ కూడా చాలా మట్టుకు అప్పులు ఉన్నాయన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇటు ఏదైతే పంజర్ల గ్రామానికి చెందిన తన మేనమామ కూడా ఈ విషయం తెలుసు. అయితే అక్కడ ఉన్న కొంతమంది తన స్నేహితులు కావచ్చు, అంటే తన మేనమామ స్నేహితులు కూడా ఈ విషయం చెప్పినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. అయితే సుమారు ఏదైతే 2 కోట్లు అంటే 1,80,00,000 వరకు కూడా అతనికి అప్పులు ఉన్నట్లయితే గుర్తించి ఈ డబ్బు అంతా కూడా ఆన్లైన్ బెట్టింగ్ లో పోగొట్టుకున్నట్లు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. అయితే ఈ అప్పులు తీర్చేందుకు తనకున్న ఒక భూమిని అమ్మి 1,20,00,000 అమ్మి కొంతమేర అప్పు తీర్చినట్లు కూడా తెలుస్తుంది. మిగతా అప్పు తీర్చడానికి కూడా ఇటు రియల్ ఎస్టేట్ లాంటి పనులు కూడా రాజ్ కుమార్ గతంలో చేసినట్టు. అయితే ఈ బాలిక తండ్రితో ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించి అతనితో పరిచయం అవ్వడం, అలాగే అప్పటి నుంచి కూడా తన ఇంటికి వెళ్ళడం, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బాలికపై కన్నేయడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా సంవత్సరం క్రితం ఏదైతే బాలిక తండ్రి కూడా చనిపోయాడు. అయితే ఇప్పుడు తాజాగా ఆ చనిపోవడం కూడా ఇప్పుడు తీవ్ర అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇటు తన కూతురుతో అంటే బాలికతో మైనర్ బాలికతో తన తల్లితో కూడా రాజ్ కుమార్ తన తండ్రిని చంపినట్టు అందరినీ చంపేస్తానంటూ కూడా బెదిరించాడంటూ కూడా గతంలో పోక్సో కేసులోని ఆమె ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆ హత్య కూడా రాజ్ కుమార్ చేసి ఉండొచ్చు అంటూ కూడా ప్రస్తుతం పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బాలికను చంపిన రోజు అక్కడ పక్కన 7 రాళ్లు ఏర్పాటు చేసి మరి రాజ్ కుమార్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ముఖ్యంగా ఇటు తన భార్య, 2 బిడ్డలు, అలాగే ఇటు మైనర్ బాలిక, అలాగే మరొక పక్క తన తల్లి, అలాగే తన నానమ్మ, ఇలా 6 చంపాడు. అయితే అక్కడ 7 రాళ్లు పెట్టడంతో కూడా గతంలో తన తండ్రిని కూడా ఇక్కడే చంపుంటాడంటూ కూడా పోలీసులు కూడా ఒక అంచనా అయితే వేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అంటే 3 రోజుల నుంచి కూడా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టినప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితం ఇటు రాజ్ కుమార్ మృతదేహం అయితే లభ్యమైంది. అయితే మొత్తానికి 6 హత్యలు చేసిన నిందితుడు అయితే ప్రస్తుతం అయితే చనిపోయినట్లయితే నిర్ధారించారు. అయితే ప్రస్తుతం అక్కడ అంచనామా అలాగే క్లూస్ కూడా పోలీసులు అయితే సేకరిస్తున్నారు. ఆ తదనంతరం కూడా ఆ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి అయితే తరలిస్తారు. ఆసుపత్రికి తరలించిన తర్వాత అక్కడ పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చే విషయాన్ని బట్టి ఈ కేసు మరొక కీలక మలుపు తిరిగే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఈ డెడ్ బాడీని ఎవరికి ఇస్తారనేది అయితే ప్రస్తుతం ఒక సందిగ్ధంలో ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇటు రాజ్ కుమార్ కి సంబంధించి తన తండ్రి అయితే ఉన్నాడు. అయితే ఈ హత్యల తదనంతరం కూడా రాజ్ కుమార్ తన తండ్రికి ఫోన్ చేసి ఏదైతే ఇలా 6 చంపేశాను, ఇప్పుడు నేను కూడా చనిపోతున్నాను అంటూ కూడా గతంలో తన తండ్రికి ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా పోలీసులు రాజ్ కుమార్ కోసం పట్టుకునేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా రాజ్ కుమార్ అయితే దొరకలేదు. అయితే రాజ్ కుమార్ కి సంబంధించిన 12 సిమ్ కార్డులు కూడా ఏదైతే ఇన్యాక్టివ్ లో ఉండడంతో కూడా పోలీసులు రాజ్ కుమార్ పట్టుకునేందుకు కూడా కష్టతరమైంది. అయితే ఆ తర్వాత ఇటు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది, పత్రిక ప్రకటన రిలీజ్ చేశారు. ఏదైతే రాజ్ కుమార్ పట్టిస్తే 2 లక్షల బహుమతి ఇస్తామంటూ కూడా ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఇంతలోపే ఇటు రాజ్ కుమార్ తన మేనమామ ఊరైన పంజర్ల గ్రామంలోని మృతదేహంగా లభ్యమయ్యాడు. కాబట్టి ప్రస్తుతం పోలీసులు అక్కడ పంచనామా కూడా పూర్తి చేస్తున్నారు. పంచనామా తదనంతరం కూడా దీనికి సంబంధించి పోలీసులు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ. షాబాద్ ను కుదిపేసిన 6 హత్యలు